బాసు సినిమా మాత్రం ఎక్సలెంట్ గా ఉంది. సినిమా ప్రతి ఒక్కరూ చూడాల్సిన సినిమా గురు. అసలు ఇలాంటి సినిమా ఇంకా మళ్ళీ పవన్ కళ్యాణ్ ఒక బ్లాక్ బాస్టర్ సినిమా ఇది. అసలు హిందుత్వం గురించి ఏమన్నా చెప్పాడు ఆ సినిమాలో. అసలు సినిమా నిజంగా అన్నకి మరో బ్లాక్ బ్లాస్టర్ అంతే. హాయ్ బ్రో, ఇప్పుడే ఫాస్ట్ ఆఫ్ పవన్ కళ్యాణ్ హరిహర వీరమలు మూవీ చూసి వస్తున్నాను బ్రో. సినిమా అనుకున్నంతగా ఏమీ లేదు. పవన్ కళ్యాణ్ గారి ఇంట్రొడక్షన్ సీన్ అయితే అనుకున్నంత హైప్ తో నేను అనుకున్నంతగా లేదు. ఆడియన్స్ కి పెద్దగా కనెక్ట్ అవ్వకపోవచ్చు బ్రో. ఓవరాల్ గా మూవీ అయితే నాకైతే నచ్చలేదు బ్రో. మిగతా వాళ్ళకి ఎలా అనిపించింది ఏమో. బాసు పవన్ కళ్యాణ్ గారి ఎంట్రన్స్ ఉంటది అసలు మైండ్ బ్లోయింగ్. అసలు ఫ్యాన్స్ కి మంచి కిక్ ఇచ్చే మూవీలో ఏదైనా ఉందంటే అది పవన్ కళ్యాణ్ గారి ఎంట్రన్సే. అసలు అప్పుడు చూడాలి ఫ్యాన్స్ కోలాహలం మామూలుగా లేదు. పేపర్లో ఇసురా బాబు ఇంకా చొక్కలు అనమాట. మరి ఇంకా చెప్పక్కర్లేదు కదా, తెలిసిందే కదా మాకు అందరికి పవన్ కళ్యాణ్ గారి గురించి. అతను ఎంటర్ అయ్యాడా మోసే. మూవీలో పవర్ స్టార్ ఎంటర్ అయితే ఫ్యాన్స్ కి మాత్రం చాలా నచ్చింది బ్రో. ఫ్యాన్స్ అయితే అందరూ ఆనందంతో గెంతులు వేశారు. కానీ యాజ్ ఎన్టీఆర్ ఫ్యాన్ గా నేను చెప్తున్నా, నాకైతే ఎంట్రీ మాత్రం అంత గూస్ బంప్స్ అయ్యేలా అనిపించలేదు. ఈ సినిమాలో నాకు నచ్చిన సీన్లో బెస్ట్ సీన్లు రెండు ఉన్నాయి నాకు. ఒకటి, వర్షం పడకముందు వాళ్ళందరూ ఆకలితో ఉంటే వాటర్ దీంట్లో తీసుకెళ్తాడు. అక్కడ వీళ్ళు తెచ్చుకున్న ఫుడ్ అంతా వాళ్ళకి ఇచ్చేస్తాడు. అదొక సీను. నెక్స్ట్ దీంట్లోకి వెళ్తాడు, వాళ్ళ ఒక పెద్ద జాతరలోకి వెళ్ళినప్పుడు అందరినీ కొడుతుంటారు అనమాట. అప్పుడు ఒక పాపను కొడుతుంటే అప్పుడు వెళ్తాడు ఎంట్రన్స్. అసలు ఆ సీన్ ఒకటి సూపర్ ఎక్సలెంట్ సీన్. ఆ రెండు కూడా జనం కోసం ఏదైనా చేస్తాడండి పవన్ కళ్యాణ్ అనేది ఈ రెండు సీన్లో క్లియర్ కట్ గా చూపెడతాడు. ఎక్సలెంట్ సీన్లు ఆ రెండు కూడా. మూవీలో నాకు మాత్రం కొలగొట్టిన సాంగ్ మాత్రం చాలా నచ్చింది బ్రో. అసలు ఫైట్స్ సినిమాకి హైలైట్ విషయం ఫైట్స్. ప్రతి ఫైట్ అసలు అన్న స్టైల్లో ఇది పట్టుకుంటాడు, బల్లం పట్టుకొని తిప్పుతాడు చూసారా. ఆ ఫైట్లో సీన్ మాత్రం ఎక్సలెంట్. అది నిజంగా ప్రొఫెషనిస్ట్ కూడా అలా చేయలేడు ఫైట్లో. అంత ఎక్సలెంట్ ఫైట్లు చేశాడు. అసలు పవన్ అన్న ఫైట్లకి ఫిదా అయిపోయాను. ఇంతవరకు మామూలు సినిమాల్లో ఫైట్లు చూసాం కానీ ఈ చారిత్రాత్మక మూవీలో ఫైట్స్ ఎక్సలెంట్ ఉన్నాయి. అసలు ఆ టేకింగ్ కానీ ఆ ఇది కానీ సూపర్. ఇంకా సీన్ల గురించి చెప్పకర్లా, ప్రతి సీను రసవత్తరమే, సూపర్. అసలు ఫైట్స్ అనేవి కొత్తగా ఏమీ లేవు బ్రో, రొటీన్ గా ఉన్నాయి. నాకైతే ఈ వీరమలు చెబితే వినాలి అనే డైలాగ్ మాత్రం నచ్చింది బ్రో. మొదటి హాఫ్ సెకండ్ హాఫ్ గురు సినిమా మొత్తమే అసలు హైలైట్. మొదటి హాఫ్ ఒక కిక్ అయితే రెండో హాఫ్ ఒక బేభత్సమైన కిక్. అసలు విలన్ హీరో కలిపే విధానం ఉంటుందా సూపర్. అది అసలు హైలైట్ అన్నమాట. ప్రకృతి మనకి ఎలాగ అనుకూలిస్తుంది, మన హిందూ ధర్మానికి అనేది చూపించాడు లాస్ట్ లో. నాకు బ్రో మూవీలో అయితే ఫస్ట్ హాఫ్ నాకు బాగా అనిపించింది బ్రో. సెకండ్ హాఫ్ అనుకున్నట్టుగా ఏమీ లేదు మూవీలో. అంటే కృష్ణ గారు డైరెక్ట్ చేశారు. క్రిస్టియన్ సినిమా మాత్రం డైరెక్ట్ చేసి ఉంటే సినిమా వేరే లెవెల్ గా ఉండేది బ్రో. అసలు నీతి అగర్వాల్ ఆ సినిమాకి ఒక మంచి గ్లామర్ తీసుకొచ్చిందండి. సినిమా అంతటా పవన్ కళ్యాణ్ గారిని చూసాము, తర్వాత నీతి అగర్వాల్ గారిని చూసాము. వాటితో పాటు ఈ సైడ్ క్యారెక్టర్లు ఉన్నాయి చూసారు, అది కూడా అసలు ఆ చిత్రీకరణ ఎక్సలెంట్ గా ఉంది. ప్రతి ఒక్క పర్సన్ ని మంచిగా చూపించాడు. ప్రతి కామెడీ కూడా అదిరిపోయింది. అసలు మన సునీల్ గారు బాగుంది, షిండే గారిది బాగుంది. అసలు సూపర్ ఎక్సలెంట్. బాబిడియో, నిధి అగర్వాల్, నోరా ఫతేహి పాత్రలు అనుకున్నంతగా నాకు ఏమీ ఆకట్టుకోలేదు. సినిమాలో స్పెషల్ గెస్ట్ రోల్ ఎవరైనా ఉన్నారంటే అది మా సునీల్ గారు పాత్ర నాకు చాలా నచ్చింది బ్రో. అసలు మ్యూజిక్ అంటేనే బాహుబలి సూపర్ గా ఎంత బ్యాక్గ్రౌండ్ ఇచ్చాడు, మళ్ళీ అలాంటి బ్యాక్గ్రౌండ్ ఇచ్చాడు సినిమాకి. అసలు అన్న వచ్చేటప్పుడు వెనక్కి ఉంటుంది సౌండ్ వస్తుంది, సూపర్. బ్యాక్గ్రౌండ్ కానీ ఆ గుర్రాలు ఇదైనప్పుడు కానీ అసలు ఎక్సలెంట్ గా ఉంటుందండి. ఆ రాళ్ళు పడేటప్పుడు ఎక్కడ భలే సింగ్ చేశాడు. మ్యూజిక్ మాత్రం అసలు బ్యాక్గ్రౌండ్ అదిరిపోయింది, మామూలు లేదు బ్యాక్గ్రౌండ్. కీరవాణి గురించి ఎలాగో చెప్పాల్సిన అవసరం లేదు బ్రో. కీరవాణి బీజిఎం చాలా ఆకట్టుకుంది. సినిమాకి చాలా ప్లస్ కీరవాణి బీజిఎం. కీరవాణి తప్ప ఇంకా ఎవరు ఈ మూవీకి అనుకున్నంతగా బీజిఎం కొట్టలేరు అనుకుంటున్నాను బ్రో. విజువల్స్ చాలా బాగున్నాయి. అంటే మరీ టాప్ అని చెప్పండి, విజువల్స్ విషయంలో కొద్దిగా పర్వాలేదు. సినిమా బడ్జెట్ తగ్గట్టు అంటే విజువల్స్ ఏమీ బాగలేదు బ్రో. చూసిన ప్రతి ఆడియన్స్ అదే చెప్తున్నారు.
నాకైతే విజువల్స్ మీద కొద్దిగా దృష్టి పెట్టి ఉంటే సినిమా వేరే లెవెల్ కి బ్లాక్ బస్టర్ హిట్ అయ్యేది ఉండేది ఏమో. అసలు ఫస్ట్ డే బెనిఫిట్ షో ఫ్యాన్స్ ఉంది, కోలాహలం అసలు మామూలు లేదు. పేపర్లు బస్తాలు తెచ్చి జల్లిశారు. అసలు ఆ థియేటర్లో నడ్డానికి కింద అక్కడ పేపర్ల మీద తొక్కుని వెళ్ళాం, అంత ఎంజాయ్ చేశారు. బయట కూడా అసలు ఎన్విరాన్మెంట్ పవన్ అన్న సినిమా అంటే సంక్రాంతి పండగలో ఉంది. ఫస్ట్ డే షోలో అయితే ఫ్యాన్స్ మాత్రం పీక్స్ లెవెల్ ఎంజాయ్ చేశారు. నాకైతే ఒక తెలుగు ఆడియన్స్ గా చెప్తున్నా, నాకైతే సినిమా అంతగా ఆకట్టుకోలేదు. అంతే ఫ్యాన్స్ అయితే బాగా ఎంజాయ్ చేశారు. నేనైతే అంతగా నార్మల్ గా సినిమా చూసాను. అంటే ఈ సినిమా మళ్ళీ 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 చూడాలనిపించే సినిమా. అసలు సనాతన ధర్మంకి చేతులెక్కి మొక్కాల్సిన సినిమా ఏదైనా ఉందంటే అది హరిహర వీరమల్లే. అంత ఎక్సలెంట్ సినిమా. అందరూ చూడండి, ప్రతి ఒక్కరు చూడండి, చాలా బాగుంది సినిమా. ఇంకా విషయం ఏంటంటే సనాతన ధర్మం హిందువుగా పుట్టి మనం చూడకుండా పోయామంటే అది వేస్ట్. ఈ సినిమా హిందువుగా పుట్టిన ప్రతి ఓడి ఈ సినిమా చూడాల్సిందే. అంతే. ఓకే, థ్యాంక్ యూ, బాయ్. మూవీ అయితే ఒకసారి చూడడమే ఎక్కువ బ్రో. నాకైతే 250 వేస్ట్ అనిపిస్తుంది బ్రో. రెండోసారి ఇంకేం చూస్తాం. లాస్ట్ గా ఫైనల్ రేటింగ్ అంటే 5 కి ఒక 2.25 ఇస్తాను బ్రో నేనే. Thanks for watching. Pawan Kalyan is not just a star, he is an emotion. Jai Power Star.